హాయ్ అండి, దిస్ ఈజ్ ఆర్జీ వ్లాగర్స్. కొత్తగా స్టార్ట్ చేశాము. ఈరోజు మీకు భీమిలి గురించి చెప్తున్నాము. విశాఖపట్నం నుంచి 40 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది భీమిలి. అదే ఎందాడ రిషికొండ మీదుగా ఉండే బీచ్ రోడ్లో అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు డ్రైవ్ని టూ వీలర్లో కానీ కార్లో కానీ చాలా ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీతో పాటు వెళ్ళచ్చు. సో ఇప్పుడు మీరు చూస్తున్నది భీమిలి దగ్గర ఉండే బీచ్. దిస్ ఈస్ సాగర్కన్య బీచ్ అంటారు దీన్ని. ఇక్కడ కొన్ని స్నాప్స్ పెట్టడం జరిగింది. ఆ బీచ్లో ఉండే కొన్ని స్నాప్స్ ఇవి, ఐకానిక్ ప్లేసెస్. అండ్ దీని పక్కనే నోటెల్ హోటల్ ఉంది. సో యూ కెన్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ స్టే దేర్ ఫర్ సమ్ టైమ్. బీచ్ని చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు, అలా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది బీచ్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది ఎంట్రన్స్లో, భీమిలి ఎంట్రన్స్లో ఉంటుంది ఇదంతా. ఇది ఇప్పుడు మీరు చూసేదంతా మిడ్ ఆఫ్ భీమిలి టౌన్ అనమాట. సో ఇది కూడా చాలా క్లీన్గా, నీట్గా, చాలా ఎంజాయ్ చేసేటట్టు ఉంది. ఫ్లాట్గా ఉంది. సో ఫ్యామిలీతో వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు మీరు. ఇక్కడ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి కొంచెం భీమిలి స్టార్టింగ్లో ఉంటుంది. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ పెద్దగా మీకు ఈ బీచ్లో దొరకవు. ఇందాక చూపించిన సాగర్కన్య బీచ్లో అయితే మీకు ఫుడ్ ఐటమ్స్ అవి దొరుకుతాయి, కానీ అది కొంచెం ఊర్లో ఉంటుంది. ఇది కొంచెం ఊరు బయట ఉన్నట్లు ఉంటుంది. కానీ మేము మధ్యాహ్నం టైంలో వెళ్ళామండి, చాలా బాగుంది చూడటానికి. అస్సలు అక్కడి నుంచి రాబుద్ది కాలేదు మాకు, కానీ ఏం చేస్తాం, లాంగ్ ట్రావెల్ కాబట్టి ఇంకా తప్పకుండా వచ్చేయాల్సి వచ్చింది. ఆ వెనక తాటి చెట్లు అవి ఉన్నాయి కదండి, అక్కడ టెంకాయ చెట్లు అవి ఉన్నాయి. సో వాటి కింద మనకి సపరేట్గా బెంచెస్ అవి ఉంటే కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. ఓకే గైస్, టేక్ కేర్. నెక్స్ట్ టైం విల్ మీట్ యూ.